హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సేఫ్ స్టడీ. ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. సో మొత్తం 50 వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఇలాంటి కొత్త అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది వచ్చేసి లెవెల్ 8 జాబ్ అండి, ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేది. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మేల్ స్టూడెంట్స్కి మాత్రమే అండి, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఫీమేల్ స్టూడెంట్స్కి కానీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి కానీ ఎలాంటి ఎలిజిబిలిటీ లేదు, వాళ్ళు అప్లై చేసుకోవడానికి కుదరదు. సో మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోగలరు. అండ్ ఇది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి దీనికి. సో ఈ ఆన్లైన్ ఫామ్ డేట్ కూడా స్టార్ట్ అవుతుందండి 30 నవంబర్ నుంచి 7th డిసెంబర్ మధ్యలో పోర్టల్ ఆన్లో ఉంటుంది. సో ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు 30 నవంబర్ నుంచి 7th డిసెంబర్ దాకా. అండ్ దీని అడ్మిట్ కార్డ్ కూడా డేట్స్ ఇచ్చారండి, 19th డిసెంబర్ నుంచి 25th డిసెంబర్ దాకా అడ్మిట్ కార్డ్ కూడా వచ్చేస్తుంది. సో అడ్మిట్ కార్డ్ వచ్చాక మీరు డౌన్లోడ్ చేసుకోవాలి దాన్ని. అండ్ ఈ నోటిఫికేషన్లో ఎగ్జామ్ డేట్ ఏంటి, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అనేది కూడా అఫీషియల్గా డిక్లేర్ చేశారు. సో దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే 10th క్లాస్ పాస్ అయిన స్టూడెంట్ ఎవరైనా ఈ ఫామ్కి అప్లై చేసుకోవచ్చండి. సో 10th క్లాస్ విత్ 50% మార్క్స్ వచ్చి ఉంటే చాలు, మీరు ఈ ఫామ్కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ అలానే దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, అకార్డింగ్ టు వాళ్ళ కాస్ట్ని బట్టి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో దీని ఏజ్ లిమిట్ వచ్చేసి 22 ఇయర్స్, 18 to 22 ఇయర్స్ ఎవరున్నా ఈ ఫామ్కి అప్లై చేసుకోవచ్చండి. 10th పాస్ అయ్యి 18 to 20 ఇయర్స్ లోపు వాళ్ళు ఎవరు మేల్ క్యాండిడేట్స్ ఉన్నా ఈ ఫామ్కి అప్లై చేసుకోండి. అండ్ అలానే వాళ్ళ కాస్ట్ని బట్టి వేకెన్సీస్ రిలీజ్ చేయడం జరిగింది. సో యూఆర్ అంటే జనరల్ వాళ్ళకి 20 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5, ఓబీసీ వాళ్ళకి 14, ఎస్టీ వాళ్ళకి 3 అండ్ ఎస్సీ వాళ్ళకి 8 వేకెన్సీస్ ఉన్నాయి. సో టోటల్గా 50 వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయండి. సో అకార్డింగ్ టు కాస్ట్ని బట్టి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అండ్ అలానే ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది. సో దీని శాలరీ వచ్చేసి 21,700 ప్లస్ ఎలోయన్సెస్ కూడా ఇంక్లూడ్ చేస్తారండి. సో 21,700 కంటే ఎక్కువ రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఫ్రీ రేషన్ ఇస్తారు, మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది ఫ్రీగా, సో పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది, ఇలా చాలా ఎలోయన్సెస్ ఉన్నాయి. అండ్ దీని ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి ఏపీ, తెలంగాణలో ఒక్క సెంటర్ మాత్రమే ఇచ్చారండి. సో విశాఖపట్నం ఒక్కటే సెంటర్ ఇచ్చారు. సో ఏపీ వాళ్ళు ఎవరు అప్లై చేసుకున్నా, తెలంగాణ వాళ్ళు ఎవరు అప్లై చేసుకున్నా విశాఖపట్నంకి రావాల్సి వస్తుంది. అక్కడ సెంటర్ ఇచ్చారు కాబట్టి అక్కడే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో దీని సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి. సో రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేశాక పిఎఫ్టీ ఉంటుంది. పిఎఫ్టీ అంటే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ జరుగుతుంది. సో దాని తర్వాత ప్రిలిమినరీ మెడికల్ టెస్ట్ జరుగుతుంది. మెడికల్ టెస్ట్ మీ హెల్త్ చెకప్ గురించి టెస్ట్ జరుగుతుంది. అండ్ అలానే దీని రిజల్ట్స్ కూడా మార్చ్ 2021లో డిక్లేర్ చేస్తారండి. ఎగ్జామ్ కండక్ట్ చేశాక రిజల్ట్స్ కూడా వెంటనే వచ్చేస్తాయి. అండ్ దీని హైట్ వచ్చేసి 157 సెంటీమీటర్స్ ఉండాలండి హైట్. అండ్ హియరింగ్ నార్మల్గా ఉండాలి, మీకు మొత్తం క్లియర్గా వినపడేటట్టుగా ఉండాలి. అండ్ చెస్ట్ వచ్చేసి అంటే పిఎఫ్టీ జరుగుతుంది కదా, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ జరుగుతుంది. సో అందులో మొత్తం చెక్ చేయడం జరుగుతుంది మీ హైట్, వెయిట్ ఇది మొత్తం. సో దీని చెస్ట్ వచ్చేసి బ్రీతింగ్ తీసుకున్నప్పుడు అంటే మనం ఊపిరి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అవ్వాలండి చెస్ట్. అండ్ దీనికి నా సజెషన్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా తొందరగా అప్లై చేసుకోండి. ఎందుకంటే 22 ఇయర్స్ ఏజ్ లోపు, సో మంచి వేకెన్సీ కాబట్టి చాలామంది అప్లై చేస్తారు కాబట్టి సర్వర్ బిజీగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో అప్పుడప్పుడు ఫామ్స్ క్యాన్సిల్ అవుతూ ఉంటాయి సర్వర్ బిజీ అవ్వడం వల్ల. సో తొందరగా అప్లై చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో 30 నవంబర్ ఎలాగో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది కాబట్టి 7th డిసెంబర్ దాకా వెయిట్ చేయకుండా 30 నవంబర్లోనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇదండి ఈ వీడియో, ఈ నోటిఫికేషన్ గురించి. సో ఇలాంటి కొత్త అప్డేట్స్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సేఫ్ స్టడీ. థ్యాంక్ యూ.